అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి వ్యతిరేకించండి నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు దేశవ్యాప్తంగా సాగుతున్న సార్వత్రిక సమ్మెను డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ కాపాడుకుందాం రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక వీరం చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ సమ్మె సాగుతాం. ఈ సార్వత్రిక సమ్మెను అణిచివేయాలని దీన్ని ముందుకు సాగనీయద్దని అనేక ప్రయత్నాలు ఏరుతున్న ప్రభుత్వాలు చేసింది. ఆ ప్రయత్నాలన్నిటినీ తిప్పికొట్టి భారత కార్మిక వర్గం ఇవాళ ఢిల్లీ నుంచి గల్లీ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 29 రాష్ట్రాల్లో ఇవాళ కోటాను కోట్ల మంది ఈ సమ్మెలో ఉన్నారంటే ఈ ప్రభుత్వం యొక్క కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఇది పోరాటానికి ఈ మూడోసారి వచ్చిన ప్రభుత్వం అంకురార్పణ మాత్రమే. నరేంద్ర మోడీ గారి 2014 ప్రభుత్వంలో 2018లో ఇలాంటి సమ్మెలు జరిగినాయి. ఆయనకు చలనం రాలేదు. కానీ భారత ప్రజలు 2018 నుంచి 23 వరకు ఆయన అవలంబించిన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు తీర్పిచ్చారు. ఆయనకు 303 నుంచి 240 పార్లమెంట్ సీట్లకు పడేశారు. 60 స్థానాలే తగ్గిపోయి ఆయనకు వచ్చిన ఓట్ల శాతం 31%. మనందరం భావించినాం ప్రజల వ్యతిరేకత ఉన్నది, కార్మిక వర్గం ఆగ్రహంతో ఉన్నది, నా విధానాలు మార్చుకోవాలని ఆయనకు బుద్ధి వచ్చింది అనుకున్నాం. కానీ కుక్కతోక వంకరన్నట్టు ఆయన బుద్ధి రాకపోగా ఈ మూడోసారి ఆయనకు మద్దతిస్తున్నటువంటి చంద్రబాబు గారు, నిట్టి జయంత్ చౌదరి లాంటి నాయకుల సపోర్ట్తో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం 1-2-3 టోకుగా ఈ దేశంలో మనం పోరాడి సాధించుకున్నటువంటి సామూహిక ప్రజల యొక్క అన్ని హక్కులను ఇవాళ అరించివేసి ఈ దేశ పెట్టుబడిదారులు తాకట్టు పెడుతున్న వైరాన్ని మనం చూస్తాం. చిన్న విషయం కాదు. ఇవాళ మనందరం పోరాడుతూ ఉంటే, సమ్మె కోసం తిరుగుతూ ఉంటే 10 గంటలు 12 గంటల పని హక్కుని మేము జీవోలిచ్చి పడేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ భారతదేశంలో వామపక్ష నాయకత్వంలో ఉన్నటువంటి LDF లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కేరళ తప్పనే ఇన్ని రాష్ట్రాల్లో 8 గంటల పని హక్కును తీసేశారు. 10 గంటలు 12 గంటల హక్కు తీసుకొస్తున్నారు. చికాగో అమరవీరుల సాక్షితో 1986 మేడే పూర్తి మనం జరుపుకుంటా ఉన్నాం. మేము 8 గంటల పని హక్కు ఎట్లొచ్చింది? ఒక 24 గంటలు సమయం ఉంటే ఒక మానవుడు 8 గంటలు నిద్రపోవాలి, 8 గంటలు భార్య పిల్లలతో కుటుంబంతో వ్యక్తిగత జీవితం గడపాలి, 8 గంటలు పని చేయాలి. ఆ రకంగా సమయాన్ని లెక్క చేసి 8 గంటల పని హక్కు సాధించుకుంటే ఇవాళ 12 గంటలని చట్టబద్ధం చేస్తూ ఉంటున్నారు. 10 గంటలు చేస్తా ఉన్నారు. పోరాడి సాధించుకున్న 8 గంటల హక్కు ఇవాళ లాక్కోవటం జరిగింది. 44 కార్మిక చట్టాలు స్వతంత్ర పూర్వం 23 నుంచి 30 నుంచి జాతీయ స్వతంత్ర పోరాటం తర్వాత మనం పోరాడి సాధించుకున్న ఎవరు బిచ్చమిచ్చింది కాదు. కానీ ఇవాళ 44 కార్మిక చట్టాలను 44 కార్మిక చట్టాలను ఇవాళ 4 కోట్లుగా విభజించి మూటగట్టి ఇవాళ బంగాళాఖాతంలో పడేసి ఈ దేశ కార్మిక యొక్క భవిష్యత్తుని ఆదాని అంబానీ చేతికి అప్పచెప్పిన వైనం చూస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న ఇదే కొత్తగూడెం జిల్లాలో ఒక పరిశ్రమలో 11 సంవత్సరాల నుంచి ఒక కార్మికుడు పనిచేస్తా ఉన్నాడు. చిన్న పరిశ్రమ, 50 మంది. 31వ తారీఖు డ్యూటీ చేసిండు. 1వ తారీఖు నుంచి పని లేదు, బందుకున్నాడు. నాకు ఫోన్ చేసిండు, ఏంటన్నా ఇట్లా అంటున్నాడంటే, చిన్న పరిశ్రమ అయినా గతంలో చట్టం ఎట్లున్నా చట్టం మనకు సపోర్ట్ ఉంది, ఎర్రజెండా బలం ఉంది, కార్మికులు అండుంది, నువ్వు అర్థాంతరంగా తీసేయడానికి లేదు. 4 నెలలు 3 నెలలు తనకి జీతాన్ని కట్టించి అప్పుడు దాకా ప్రత్యేకమైన పని చూసుకోవాలని ఇవాళ నేను ఆ యజమానితో మాట్లాడితే చట్టం మారింది కన్నా మేము ఎవరైనా ఎప్పుడైనా తీసేయచ్చు, మాకు ఏ కార్మిక చట్టాలు మా పరిధిలో వర్తించవు. ఎక్కడి నుంచి వచ్చినాయి అని నరేంద్ర మోడీ గారు మొత్తం కార్మిక చట్టాలను తీసేస్తే ఇది దాకా వచ్చింది. ఇలా కార్మిక వర్గానికి హక్కులు లేకుండా పోతా ఉన్నాయి. మనలాంటి జిల్లాలలో కొద్దిగా నడుస్తూ ఉన్నదంటే ఇక్కడ పోరాటం ఉన్నది, ప్రతిఘటన ఉన్నది, మన ఉద్యమాలు మన జెండాలు బలంగా ఉన్నాయి. చట్టం ఎట్లున్నా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు ఏఐటీసీ, సిఐటి, ఐఎఫ్టీ, ఐఎన్టీసీ అది లేదు. కార్మిక వర్గ నాయకత్వం ఉంది కాబట్టి
చట్టం ఎట్లున్నా మనం నడిపిస్తా ఉన్నాం. కానీ అన్ని చోట్ల నడిపేదేం మనకు సపోర్ట్ చేసిన చట్టాలు పారిశ్రామిక అధిపతులకు చుట్టాలుగా మారిపోయినాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కార్మిక వర్గం ప్రజలు 50 కోట్ల మంది సమ్మెలో సపోర్ట్ చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే ఏంటి? ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క దుర్నీతిని ఎండగట్టారు. ఎన్నికల్లో కూడా ఇవాళ ఆయనకు వచ్చిన ఓట్లలో 70% మంది వ్యతిరేకంగా ఉన్నారు. కానీ మన ప్రజాస్వామిక ఓటింగ్ వ్యవస్థలో మెజార్టీ సీట్లు 240 వచ్చినాయి. ఆ జోలికి నేను పోను, కానీ ప్రజల మద్దతు లేదు.